నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. బడ్జెట్ ప్రతులను అందించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచులను అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం ఆరోపించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఉదయం సమావేశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ అయింది. ఉదయం 8 గంటల సమయంలో సచివాలయం ఫస్ట్ బ్లాక్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతరం బడ్జెట్ ప్రతులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచులను అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలని అడిగిన సర్పంచులపై దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు. రోడ్డు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతో వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం. రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారందరికీ కూడా మరలా వారు ఎదుర్కొనే పరిస్థితిని వారికి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయటం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా అని షర్మిల అన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని, ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు బతుకుతే సరిపోతుందా? మిగతా వాళ్లకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మీకు అందరికీ తెలిసిన విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం ద్వారా ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితులను, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైనంతకంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో పాలక మండలి సభ్యులు బుధవారం మెట్ల పూజ చేసి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ సామాన్యులైన తమకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు. భక్తులకు సేవలు అందించడంలో ముందున్నామన్నారు. ఏడాది కాలంలో కనకదుర్గమ్మ ఆలయం ఎంతో అభివృద్ధి చేశామన్నారు. వర్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి అమ్మలగన్నమ్మ, జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి పాలక మండలిగా సంవత్సరం కాలం పూర్తి చేసుకొని ఈ రోజున
మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్గా నేను, మా పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు సోదరులు అందరూ కూడా చాలా సామాన్య కుటుంబాల నుంచి సామాన్యులుగా మేమందరం కూడా ఈ పాలక మండలిలో పనిచేసామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. ఇంతటి మహోత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇక్కడ ఉన్నటువంటి వారు అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. సామాన్యులకి అవకాశం ఇస్తే సామాన్యులు అందరం కూడా ఒక సేవకుల్లాగా, ఒక పాలకుల్లా కాకుండా ఒక సేవకుల్లాగా అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి చేసే విషయంలో, అమ్మవారి దేవాలయాన్ని వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా సేవలు అందించే విషయంలో కూడా మేమందరం కూడా సంవత్సరం కాలం పాటు చాలా అదృష్టంగా భావించి ఈ రోజున రాష్ట్రంలో 2 లక్షల మంది స్కీమ్ వర్కర్లు, 1 కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారని, వారికి సహాయం చేస్తున్నామన్న పేరిట ఒత్తిడి, శ్రమ దోపిడీ చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి తెలిపారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెబుతూ వారిని దోపిడీ చేస్తూ బహుళజాతి కంపెనీలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. చాలా నామమాత్రమైనటువంటి వేతనాలతో పని భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ దశలోనే అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఇతర అనేక తరగతులు, ప్రధానంగా స్కీమ్ వర్కర్స్లో డోక్రా మహిళల్ని ఆర్గనైజ్ చేసేటటువంటి ఆర్పీలు, విఏఓలు వాళ్ళు కూడా ఇటీవల కాలంలో వాళ్ళ సమస్యల మీద ధర్నాలు చేశారు. అలాగే ఆశా వర్కర్స్ వాళ్ళ పని భారాన్ని తగ్గించాలని, సెలవులు ఉండాలని కోరుతూ, వాళ్ళ వేతనాల సంగతి చర్చించాలని కోరుతూ రేపు విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మహిళలుగా కుటుంబ భారాన్ని మోస్తూ, అలాగే బయట పని చేయకపోతే గడవనటువంటి నేపథ్యంలో నామమాత్రమైనటువంటి వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో మహిళా సంఘం నిలబడి పోరాడుతుంది, వాళ్ళకి మద్దతుగా నిలబడతా ఉంది. వీళ్ళతో పాటు దాదాపు మన రాష్ట్రంలో 2 లక్షల మంది స్కీమ్ వర్క్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మద్దతు తెలిపారు. నల్లధనాన్ని అక్రమార్జన రూపంలో సంపాదించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. అందువల్లే ప్రజల ఆస్తుల హక్కులను హరించే విధంగా రాత్రికి రాత్రి చీకటి జీవోలను తీసుకువచ్చారు. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అన్ని వర్గాలకి ఇబ్బంది కలిగించే చట్టం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడానికి వీల్లేదని చెప్పి దాదాపు 3 నెలలుగా మరి న్యాయవాదులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బారుల్లో మరి వాళ్ళు కోర్టులు బాయ్కాట్ చేసి నిరసన తెలియజేయడం జరుగుతోంది. మరి అందులో భాగంగా మచిలీపట్నంలో కూడా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు గారి ఆధ్వర్యంలో అలాగే న్యాయవాదులందరూ కూడా మరి విధులను బాయ్కాట్ చేసి 3 నెలలుగా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లే. ఈ హక్కు ఏదైతే భూ హక్కు చట్టం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులందరూ కూడా ఇది ఇబ్బంది కలిగించేటటువంటి చట్టం. ఇది ఒక న్యాయవాదులకు సంబంధించింది ఒకటే కాదు ఇది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే భూమి కలిగి ఉంటుందో ఎక్కడన్నా అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చినా మనకు తెలియకుండానే వేరే వాళ్ళు దాని మీద అధికారాలు సృష్టించుకుంటే దాని మీద గతంలో కోర్టులకు వెళ్ళి మనం న్యాయం చేసుకునే దానికోసం మనకి అవకాశాలు ఉండేవి. కానీ అలాంటి అవకాశాలు లేకుండా డైరెక్ట్ ఆర్డీఓకి మొత్తం కూడా ఈ బదలాయించి చేయటం వల్ల ఇవాళ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే వాళ్ళ అధికారులందరూ కూడా పనిచేసే పని ఉంటుంది. పూర్తిగా న్యాయం అనేది దొరకకుండా పోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున మరి నగదు కూడా చేతులు మారే పరిస్థితి ఉంటుంది, అధికారాలను కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది, సామాన్యులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది న్యాయమైనటువంటి
ఈ భూ హక్కు చట్టం మీద చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. గంగధర నెల్లూరు మండలం రామనాయుడుపల్లె వద్ద మంగళవారం టీడీపీ రా కదలేరా కార్యక్రమం సందర్భంగా టీడీపీ శ్రేణులు జనసేన కార్యకర్త మీద దాడి చేశారని ప్రచారం చేయడంపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ ఓ ప్రకటనను ఖండించారు. ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తు గిట్టని వారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇలాంటివి నమ్మవద్దన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లు ఎవరో కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు, అది పూర్తి కూడా అవాస్తవం. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుని అది వికటించేలా, పరస్పరం తిట్టుకునేలా, పరస్పరం యుద్ధ వాతావరణం సృష్టించాలనేటువంటి తపనతో ఎవరో అగంతకులు, తెలియని వాళ్ళు, వైసీపీ వారు ఈ విధంగా చేయటాన్ని జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి వీటిని ఎవరిని కూడా నమ్మొద్దండి. సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ప్రతి వార్త కూడా అవాస్తవమని జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. వ్యవస్థలను మేనేజ్ చేయడమే కాక శపించబడిన తూళ్లూరులో రాజధానిని ఏర్పాటు చేసి తద్వారా తమ అనుచరుడు, బంధువులకు భూములు దోచిపెట్టిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదని మాజీ ఎంపీ చింతామోహన్ చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. ఇంట్లో 7-8 మంది పడుకుంటున్నారు 1500 రూపాయలు బాడుగులతో. ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు ఆయన్ని నిరుపేద మహిళా ద్రోహి అంటే కాదని చెప్పగలరా చంద్రబాబు? మరి అక్కడికి వెళ్ళాం, దుగరాజపట్టణానికి వెళ్ళాం. దుగరాజపట్టణంకి వెళ్తే నేను చెప్పాను, ఒక ఫార్మసీ పాస్ అయిన ఒక బిడ్డ చిన్న చిరు ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని నీ సొంత ప్రయోజనాలు, నీకు ఎవడో బంధువు ఒకడు ఏదో పెట్టుకున్నాడు ఒక పోర్ట్ అని చెప్పి నువ్వు రాస్తావా, ఆపుతావా? ఏం చెప్తావు జవాబు? నేను ఇప్పుడు చంద్రబాబుని నిరుద్యోగ ద్రోహి అని అంటాను. నా మిత్రుడే మళ్ళా. ఏం చెప్పగలవు? జవాబు చెప్పగలవా? ఉందా నీ దగ్గర జవాబు? రా, తిరుపతికి రా, ఆడాడుకోబోయి గంగాధర్ నెల్లూరు కదా, రా, ఇద్దరం మాట్లాడుకున్నాం. లేదు నువ్వు చెప్పిన దగ్గర నేను వస్తాను, చెప్పు. ఒక్కదాని జవాబు చెప్పగలిగితే తల ఉంచుతాను. ఏంది నువ్వు చేసింది 14 సంవత్సరాల్లో? ఎందుకు మళ్ళా? ఎందుకయా మోసం చేసుకుంటా పోవడమేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? రాజధాని నగరం మేము ఈరోజు అంతా అరుచుకున్నాం. వాళ్ళు కూర్చొని ఫ్లెక్సీలు పెట్టుకున్నారు బిడ్డలంతా ఎండలో. మరి రాజధాని నగరాన్ని తిరుపతి రాజధాని నగరం అవుతుందని బ్రహ్మం గారు, ఆయన ఊళ్ళో నాకు తెలియదు, మొక్కమే తెలియదు, 300 సంవత్సరాల నాడు చెప్పాడంట. కాలజ్ఞానంలో రాసి ఉందంట. ఎందుకు చెప్పినాడు ఆయన? అవసరం ఏముంది ఆయనకి? రాసి పెట్టి తిరుపతి రాజధాని అదే కదా వచ్చేసింది. ఇప్పుడు కనపడుతుంది నా కళ్ళకి. ఆ బ్రహ్మ ఎక్కడ రాశాడో, ఎప్పుడు రాశాడో నాకు తెలియదు. ఆయన నాకు అసలు పూర్తిగా నేను వారిని గురించి తర్వాత మాట్లాడుకున్నా. రాజధాని నగరం రాసి పెట్టిపోయినాడు. ఆయనకు అవసరం లేదు, ఆయనకేం ఓట్లు అవసరం లేదు, లేకపోతే ఆయనకేం సీట్లు అవసరం లేదు, మెప్పులు అవసరం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో కాలభైరవానికి అభిషేకం చేసి స్వామివారిని చక్కగా నిమ్మకాయలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు.
ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా BLOలు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ BLOలు ఇతర ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రోగ్రాంకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బేసిక్ ఫీల్డ్ లెవెల్లో ఉండేది పోలింగ్ స్టేషన్. పోలింగ్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో అనేది కాదు, ఒక BLO ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పోలింగ్ స్టేషన్. అంటే BLO ఈస్ లైక్ ఎలాగైతే కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరో BLO ఒక కలెక్టర్ ఆ పోలింగ్ స్టేషన్. మీరు ఎప్పుడైతే అంత బాధ్యతగా ఫీల్ అవుతారో అప్పుడే ఎలక్షన్ అనేది చక్కగా చేస్తారు. సో ఒక BLOగా మీరు చేయాల్సిన డ్యూటీ, మీకు సమ్మరీ రివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలక్షన్ డే వరకు మీ డ్యూటీ ఉంటుంది. సమ్మరీ రివిజన్ ఫస్ట్ మనకి ఎలక్షన్స్ ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఒకటి, దాని తర్వాత మీ పోలింగ్ స్టేషన్ అసలు ఉందా లేదా. చాలా మంది BLOs ని మనము స్పెషల్ క్యాంపెయిన్ డేస్ రోజు ఎక్కడ కూర్చోమని చెప్పాము? పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చోమని చెప్పాం. అప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూడాలి కదా, మనకి కేటాయించిన రూమ్ ఉందా లేదా, దానికి తలుపులు ఉన్నాయా లేదా, అసలు రూమే ఉందా లేదా. అందరు చూసారా? కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్రను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు CH పాండురంగారావు పిలుపునిచ్చారు. తుని పట్టణంలోని ఆర్ఎస్పేటలో కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు తుని పట్టణంలో షర్మిల రోడ్ షో ఉంటుందన్నారు. APCC జనరల్ సెక్రటరీ జగతా శ్రీలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు, మన యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏదో కార్యక్రమాల్లో ప్రజల దగ్గరకు పోయి ప్రజల యొక్క ఆలోచన ఏమిటి, ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు యొక్క స్థితిగతులు మెరుగుపడాలి, గతంలో వాళ్ళ తండ్రి గారైనటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకు అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు సాయంకాలం 4 నుంచి సుమారు 6 గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె వస్తున్నారు. దానికి గురించి ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ అన్ని నాయకులు కానీ వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ప్రకటన వెలువడే వరకు ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జాబితాలో మార్పులకు తొలగింపులకు అవకాశం ఉండదని, నామినేషన్ల గడువు వరకు చేర్పులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఛాంబర్లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అట్లీస్ట్ మీరు కొంతమంది ఇంపార్టెంట్గా అనుకుంటారు కదా, ఆబ్వియస్లీ అండ్ ప్రతి షో మన వాళ్ళు కూడా అంటే ఎగ్జిస్టింగ్ కొంతమంది ప్రపోజ్ అనుకుంటారు. సో వాళ్ళందరూ కూడా ఉన్నారా లేదా అంతా కూడా చెక్ చేసుకోండి. మనకి 3 లెవెల్ నుంచి సో రాజా ఖాళీగా ఉంది, ఆ ప్లేస్కి ఇయర్ అయినారు. ప్లస్ ఇంకొక మేడం గజపతి నగరము బట్ చూసుకోవచ్చు. ఒకటి ఈ పేపర్లో రోజు వచ్చేది, ఆ రోజు సాయంత్రంకే ఎంక్వైరీ చేసి జెన్యున్ అయితే ఫామ్ అప్లోడ్ చేసేయాలనేది. రెండోది మన వాళ్ళు ఫీల్డ్ లో అలా ఐడెంటిఫై చేసినవి కూడా ఫార్మ్స్ చేయాలనేది. సో ఆ 2 రిపోర్ట్స్ మేము తీసుకుంటున్నాము, మేబీ నెక్స్ట్ మీటింగ్ ఇస్తాము. సో దట్ మనకి ఈ పేపర్లో వచ్చిన దాని మీద ఎంత కరెక్టివ్ యాక్షన్ అయ్యింది, తర్వాత ఈ మన స్వయంగా ఐడెంటిఫై చేసిన డెత్ కేసెస్, కరెక్షన్స్, డూప్లికేట్స్ లో
ఎన్నిటికి ఫార్మ్స్ తీసుకున్నాము అనేది మనకి మేబీ నెక్స్ట్ మీటింగ్ లో వీళ్ళు ఇప్పటి వరకు ఫైనల్ పబ్లికేషన్ అయ్యాక ఎన్ని అడిషన్స్ అయింది, ఎన్ని డిలీషన్స్ అయింది, ఎన్ని మోడిఫికేషన్స్ అయింది అనేది కూడా చూపించాము. మనకి మెయిన్లీ ఇప్పుడు గైడ్ లైన్స్ ఏంటంటే అడిషన్ మోడిఫికేషన్ చేయొచ్చు, దాంట్లో ఏమీ ఇది లేదు, బట్ జాగ్రత్తగా వెరిఫై చేసి చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ అనమాట. డిలీషన్స్ మనకి ఈ ఫైనల్ గోల్ ఏదైతే 15,41,000 ఉందో దాంట్లో 0.1% కంటే ఎక్కువ డిలీట్ చేయాలంటే సిఇఓ అప్రూవల్ తో చేయాలి. సో అలా అయితే మనం ఇక్కడ నుంచి ఫైల్స్ పంపిస్తున్నాం, సరే కొంచెం స్లోగా అవుతుంది. రిమైనింగ్ 2 ఈఆర్ఓ లెవెల్లోనే అవుతుంది, బట్ విత్ ప్రాపర్ వెరిఫికేషన్. సో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.